ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. కన్నవారి కలలను చిదిమేస్తున్నారు పిల్లలు. వారి ఆశలను సమాధి చేస్తున్నారు. చిన్న చిన్న తప్పులతో ప్రాణాలు తీసుకుని కన్నవారికి గర్భశోకం మిగులుస్తున్నారు. చెడు వ్యసనాలతో జీవితాన్ని అర్థాంతరంగా నాశనం చేసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ హయత్ నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన 6 యువకులు హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్, మణికంఠలు ప్రయాణిస్తున్న కారు భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున ఫాగ్ ఉండడంతో పాటు చెరువు వద్ద మూలమలుపు కూడా ఉండడంతో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకుపోయింది. యువకులు బయటకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈత రాకపోవడంతో జలసమాధయ్యారు. కానీ ముందు సీట్లో కూర్చున్న మణికంఠ మాత్రం కారు అద్దాలను బద్దలు కొట్టి బయటకొచ్చి ప్రాణాలు రక్షించుకున్నాడు. చేతికందొచ్చిన కొడుకులు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. అయితే ఈ ప్రమాదానికి మద్యమత్తే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సినిమాకు వెళ్తామని ఇంట్లో చెప్పి డబ్బులు తీసుకున్న యువకులు పార్టీ చేసుకున్నారు. రాత్రంతా ఔటర్ రింగ్ రోడ్లో తిరిగారు. ఫుల్గా మద్యం తాగి భూదాన్ పోచంపల్లి దారి పట్టారు. కారులో ఉన్న వ్యక్తుల్లో ఓ యువకుడిది వలిగొండ కావడంతో అక్కడికి వెళ్లేందుకు బయలుదేరారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం నుంచి బయటపడిన మణికంఠను బ్రీత్ ఎనలైజర్తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 106 రీడింగ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక చనిపోయిన 5 కుటుంబ సభ్యుల రోధిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. సినిమా కోసం డబ్బులు అడిగితే ఇచ్చామని ఇంతలోనే ఇలా జరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న నైట్ 10:30కి కూడా చేస్తే ఫోను ఎత్తలేదు. సినిమాకి వెళ్తుండ అనుకున్నాం అని చెప్పిండు వాళ్ళ డాడీ. కానీ 4 గంటలకు ఫోన్ చేసి అల్లు అర్జున్ సినిమాకి ఐమాక్స్ పోతారు పైసలు కొట్టినా చివరిసారి ఏం మాట్లాడండి సార్ మీతో? డాడీ 350 కొట్టు డాడీ అన్నాడు కొడుకు. సినిమా కోసం ఎట్లా పోతామంటే నేను ట్రైన్ పోతా అంటే పర్లేదన్నా. అదే అయిపోయింది నా బతుకు.